3 రోజులు దీక్షల కోసం పోలీసులకు అనుమతి కోసం పెడితే నిరాకరించారు. మీరు అవన్నీ చేయడానికి లేదని నిరాకరించారు. నిజంగా దురదృష్టకరం. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలు నిషేధ దేశాలకు కూడా వీసా కోసం అప్లై చేస్తే వీసాలు తొందరగా దొరుకుతున్నాయి. విదేశాలు వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బందులు జరుగుతలేవు. కానీ తెలంగాణలో ధర్నాలు చేయాలంటే మాత్రం అనుమతులు ఇస్తలేరు. పోలీసుల చేత రాష్ట్రాన్ని నడపాలని ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఎన్ని నిర్బంధాలు కొనసాగినా, ఎన్ని నిషేధాజ్ఞలు పెట్టినా పేద రైతుల తరఫున తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. ఇవాళ పోయిన సంవత్సరం 12,000 రూపాయలు అమ్మిన మిర్చి ఈరోజు 6,000 రూపాయలకు ధర పడిపోయింది. పోయిన సంవత్సరం 10,000 రూపాయల పైన అమ్మిన కందులు ఈరోజు 5,000 రూపాయలకు పడిపోయింది. పోయిన సంవత్సరం 8,000 రూపాయలు అమ్మిన పసుపు ఈ సంవత్సరం 4,000 రూపాయలకు పడిపోయింది. సోయాబీన్ పడిపోయింది. ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు, పత్తి వద్దు, పప్పు ధాన్యాలు ముద్దు. మీరు పప్పు ధాన్యాలు పండించుకుంటే 10,000 రూపాయలు క్వింటాల్కి ఇస్తానని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు. ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో గిట్టుబాటు ధర వస్తుంది, మంచి ధర వస్తుందని పప్పు ధాన్యాలు పండిస్తే 10,000 కాదు కదా, కనీసం అందులో సగం ధర కూడా వస్తలేదు. వీటిని పరిశీలించి రైతులను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి గారు చేసిన పాపాలు కడుక్కోవడానికి తీర్థయాత్రలు చేస్తున్నాడు. ఇవాళ మీరు చేసిన పాపాలను కడుక్కోవడానికి 5.5 కోట్ల రూపాయలతోని వెంకన్న స్వామికి మొక్కు చెల్లించుకున్నారు, సంతోషమే. కానీ నీకు ఓట్లేసి నిన్ను గద్దెనెక్కించిన ప్రజలు చచ్చిపోతుంటే 1,00,000 రూపాయలు కూడా నువ్వు ఇస్తలేవు. కనీసం పలకరించే ప్రయత్నం చేస్తలేవు. ఎన్ని గుళ్ళు గోపురాలైనా నువ్వు తిరుగు, కానీ మార్కెట్ యార్డ్ల దగ్గర కూడా రా. రైతులకు దేవాలయం లాంటిది మార్కెట్ యార్డ్ అంటే. అలాంటి మార్కెట్ యార్డ్లకు మీరు పర్యటిస్తే రైతుల కష్టాలు, రైతుల కన్నీళ్ళు, రైతుల ఆవేదన, రైతుల పెట్టుబడి, రైతుల కనీస మద్దతు ధర ఏందనేది మీకు అర్థమవుతుంది. మీరు తక్షణమే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం, ఎనుమాముల మార్కెట్ను మీరు పర్యటించండి, ఇక్కడున్న రైతులతో మీరు మాట్లాడండి. మీరు ప్రగతి భవన్ అని ఏదైతే అక్కడ పెట్టుకొని మీరు నాటకాలు ఆడుతున్నారు, ఇది ప్రగతి భవన్ కాదు, ఇది కమిషన్ల భవను. ఆ కమిషన్ల భవన్లోకి వెళ్ళి బయటకు వచ్చి మీరు రైతుల దగ్గరికి రండి, మార్కెట్లో కూర్చోండి, రైతుల సమస్యలు తెలుసుకోండి, రైతులకు గిట్టుబాటు ధరని ఇవ్వండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రేపు రాబోయే శాసనసభ సమావేశాలలో అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టుకొని ఒక వేదిక తయారు చేసి ఆ వేదిక ద్వారా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే విధంగా, తెలంగాణ రైతాంగానికి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా, రైతు రుణమాఫీ ఏకమొత్తంలో చేసే విధంగా, ఇన్పుట్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దారి మళ్లించింది కదా, ముక్కు పిండి వసూలు చేసే విధంగా, నకిలీ విత్తన కంపెనీల మీద చర్యలు తీసుకునే విధంగా, అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ గిట్టుబాటు ధర అనే ప్రధానమైన సమస్య ఉన్నదో ఈ సమస్య పరిష్కారం కోసము చనిపోయిన రైతులకు 6 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ పోరాట కార్యాచరణ ఉంటుంది.
ఏముంటుంది 6,000 అమ్ముతే 7,000 అమ్ముతాను సరిపోయింది. 12,000 రూపాయలు ప్యాకెట్ పెట్టి కొంటే ₹200 నమస్కారం. మరొకటి లేదు. ఆత్మహత్య తప్ప మాకు ఆత్మవిశ్వాసం. పారదర్శకత ఉందండి. ఏదైనా మీ లీడర్ సలహా ఇస్తే మీ సలహాను నేను రిపోర్ట్గా రాసి పంపిస్తాను తప్ప నా చేతిలో ఏం లేదండి. మేము నెల రోజులు మేము లేట్ అయింది. దానికి పురుగు వచ్చింది అంటున్నారు. పురుగు వచ్చింది అదొక అవకాశం. సంతోషంగా అంటారు. ఎందుకు సంతోషంగా ఉంటారు? పోయినసారి 12,000 వచ్చిందో అక్కడ ఏదైనా కొనిచ్చినట్టు చేసిందో ఏమో తెలియదు, కానీ దాన్ని మాత్రం రికార్డు స్థాయిలో ఆక్రందాలే వినిపిస్తున్నాయి. రైతుల తరఫున జరగండి. ఈ దీక్ష శిబిరం చెందిన అనేక అధినేతలకు ఆహ్వానం పలుకుతున్నాం. మనకందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ కూడా మార్క్ఫెడ్ 5,050 రూపీస్ ఫిక్స్ చేసి మార్క్ఫెడ్. సెకండ్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్కి ఒక లాంగ్ స్ట్రాటజీ కానీ ఒక పాలసీ ఉండాలి. అంటే అగ్రికల్చరు ఇప్పుడు నకిలీ విత్తనాలు ఇచ్చిన ఎండ్ ఆఫ్ ద డే అవర్ డిమాండ్ ఈజ్ మీరు కంపెనీ మీద పీడీ యాక్టివేట్ మ్యానుఫ్యాక్చరర్ చేసి దాన్ని ఆప్షన్ పెట్టి మీరు ఇవ్వండి, లేదంటే గవర్నమెంట్ ఇవ్వండి. మీరు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఫీల్డ్ మీద పంపించి బికాస్ ఆఫ్ నకిలీ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆన్ ది ఫార్మర్స్. మేము రిప్రజెంట్ చేస్తున్నాం. వాళ్ళ ఒక సూపర్విజన్, ఒక విజిలెన్స్ యాక్టివిటీ లేకపోతే విజిలెంట్గా డిపార్ట్మెంట్